ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము 20వ వచనం నా ధ్యానం కొరకు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 చదువున వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలు, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ఇక్కడ 3 పదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి, ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడాలా, మాట్లాడుటకు నిదానించాలా, కోపపడుటకు నిదానించాలి. యాక్చువల్గా నేను ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. రాత్రి 9:30 తర్వాత దేవుడు నాకు ఈ యొక్క వాక్యాన్ని కాటపరిచారు. కోపపడుటకు నిదానించును. ఎవరి కోపమో మరిది? దేవుని కోపమా, మనుషుల కోపమా, అన్నదమ్ముల కోపమా, అక్కచెల్లుల మీద కోపమా, భార్యాభర్తల మీద కోపమా? ఏ కోపాన్ని గురించి దేవుడు ఈరోజు వ్యక్తులతో మాట్లాడబోతున్నారు నాకు తెలియదు. కానీ ఈరోజు నా సందేశం ఏమిటి అనంటే, కోపించుటకు నిదానించుము. అంటే అసలు కోపం లేనివాడు ఎవరు ఉంటారండి? మన చిన్నపిల్లలకు కూడా కోపం వస్తుంది. చిన్నపిల్లలు 2 సార్లు ఇసుకిచ్చండి, 3వసారి కోపం వచ్చేస్తుంది. అంటే మనం పుట్టుటతోనే ఏదైనా కయ్యినది వీళ్ళదందరిది కూడా మన మీద వేసుకుని పుట్టాడు. మొట్టమొదటిగా కోపం ఎవరికి వచ్చింది అని అంటే కయ్యినికి వచ్చింది కోపం. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే కోపడొచ్చు అంటారా? అప్పుడు కోపడితే నష్టం ఎవరికి? దేవుని నీతిని నెరవేర్చు. కాబట్టి కోపమే పాపము అని మరొక చోటు. అటు కోపపడుడి కానీ పాపం చేయొచ్చు. దేవుని నీతిని నెరవేర్చలేనటువంటి పరిస్థితి. కోపం అనేది మనలను మన వారికి దూరం చేస్తుంది. కొన్నిసార్లు ఆ కోపం వల్ల ఇద్దరు వ్యక్తులలో సమాధానం కోల్పోతుంది కదా. అది ఎవరైనా అవనివ్వండి, అది ఏ రిలేషన్షిప్ అన్నా అవనివ్వండి. కోపపడడాన్ని బట్టి ఏం కోల్పోతున్నామంటే సమాధానం కోల్పోతున్నాం. ఆ సమాధానంతో పాటు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నీతిని మీరు నెరవేర్చట్లేదు. దేవుని నీతిని నెరవేర్చట్లేదు. అలాగనే ఇక్కడే చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4:24లో కూడా ఆ మాటలు ఉన్నాయి. చూద్దాము. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము 4:24 కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటు లేదు. చాలు, ఇక్కడ కోపపడుడి కానీ పాపము చేయదు. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఎందుకని ఇక్కడ ఈ భక్తుడు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, పౌలు సూర్యుడు అస్తమించే వరకు, ఉదయం వచ్చినటువంటి కోపం సాయంత్రం వరకు ఉంది అని అంటే కోపం ఎలాగా మారిపోతుంది అని అంటే పాపముగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. కొన్నిసార్లు కోపం ఆ వ్యక్తులలో క్రియ జరిగిస్తుంది. కొన్నిసార్లు కోపమేమో ఆ వ్యక్తులలో క్రోధాన్ని పుట్టిస్తుంది, ద్వేషాన్ని పుట్టిస్తుంది. అయితే ఇక్కడ ఈ భక్తులు అంటున్న మాట ఏంటంటే, కోపం పడండి కానీ పాపము చేయండి. అంటే మీ కోపంలో ఏముండాలంటే నిజాయితీ ఉండాలి. మీ కోపంలో ఏముండాలంటే నీతి ఉండాలి. ఒక టీచర్ ఒక బిడ్డని కోపపడడం నీతి. యేసు ప్రభు కూడా కోపం వచ్చింది. అంటే ఆయన కూడా ఒక యాంగిల్లో మనిషే.
ఆయనకి ఎప్పుడు కోపం వచ్చింది అని అంటే ఆయన కోపంలో నీతి ఉంది. ఎప్పుడు కోపం వచ్చింది అని అంటే దేవుని ఆయన దూషించినప్పుడు ఆయన కోపం రాలి, ఆయనను ద్వేషించినప్పుడు ఆయన కోపం రాలి, ఆయనను బయలుజెబులతో పోల్చినప్పుడు ఆయనకి కోపం రాలి. ఎక్కడ కోపపడలేదు, కానీ ఆయనకు వచ్చిన కోపం ఎక్కడ అంటే ఆయన మందిరాన్ని ప్రజలు పాడు చేసినప్పుడు కోపం వచ్చింది. ఈ కోపంలో నీతి ఉంది, ఈ కోపంలో యథార్థత ఉంది. కోపంలో అందుకని ఇక్కడ ఏమన్నాడంటే కోపపడండి, కానీ దాన్ని పాపంగా మారక మునిపే ఆ కోపం నుండి బయటికి రండి. కోపపడి తిట్టేసి బయటికి వెళ్ళిపోతారనుకోండి, వాళ్ళు రావడంగానే వచ్చి మాట్లాడుకోవాలి. అంతేగాని దాన్నే సాయంత్రం వరకు, రేపటి వరకు, ఎల్లుండి వరకు దాన్ని అట్టు పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమైపోతుందంట, అది ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది, మార్పు చెందిపోతుందన్నమాట. కోపం ఏమైపోతుందండి, పరిపక్వం అయిపోయి పాపం అయిపోతుంది అన్నమాట. పాపం వల్ల వచ్చే జీతమేమో మరణం. కాబట్టి మీ కోపం ఎలా ఉండాలి అని అంటే సూర్యుడు ఒకవేళ అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దాని కంటిన్యూషన్ ఏంటంటే అపవాదికి చోటు. కోపపడండి, కొంచెం అది పాపం వరకు మారనియద్దు. ఆ కోపంగా మారింది అని అంటే, ఆ పాపంగా మారింది అని అంటే దేవునికి నీకు మధ్య సమాధానం లేదు. ఈ కోపం అనేది మనిషికి మధ్య సమాధానాన్ని తీసేస్తుంది. కానీ ఈ పాపంగా మారిన తర్వాత ఏమవుతుందంటే దేవునికి మనకి మధ్య సమాధానాన్ని కోల్పోతాం. కాబట్టి కోపం అనేది అది డేంజరస్ అని నేను అనుకుంటున్నాను. అందుకని దేవుడు ఏమంటున్నాడు, కోపపడండి కానీ పాపం వరకు మీరు దాన్ని ఊరబెట్టుకోవద్దు, దాన్ని వృద్ధిపరుచుకోవద్దు అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గతంలో చదువుకున్నటువంటి వాక్యాలలో నుంచి నేను ఆ రోజే చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని అనిపించింది. కానీ దేవుడు వదిలిపెట్టాడు. మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అది చాలా బాగా నేర్పుతాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చివరి భాగం. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు ప్రార్థన చేయుచున్నాడు. ఎందుకు సమూయేలుకి కోపం వచ్చింది అని అంటే చూడండి, ఆయన కోపంలో ఇక్కడ నిజాయితీ ఉంది. సమూయేలు కోపానికి కారణం సౌలు ఏం చేశాడంటే దేవుడు చెప్పింది చేయలేదు. కాబట్టి సమూయేలు కోపంలో న్యాయం ఉంది. కానీ ఈ భక్తుడు చేసింది ఏమిటంటే చూడండి, కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంట? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదనమాట. ఇందా నేనేమన్నాను, కోపం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయి వస్తుందని మాట్లాడాలన్నాను. కానీ కోపం రావడం కానీ ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం వినండి, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. కోపం రావడం కానీ ఏం చేయాలి మనిషి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కూడా దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. నిజంగా సౌలుతో ఒక్క మాట కూడా ఆయన ఎక్స్ట్రా మాట్లాడలేదు. ఎంత కోపంలో కూడా ఆవేశం వచ్చిందంట. కోపం ముదిరిపోతే ఆవేశం అయిపోద్ది, ఉగ్ర రూపం దాల్చిపోద్ది, ఉద్రేకంగా మారిపోద్ది కదా. కోపం ఏమో ద్వేషానికి దారి తీసేస్తుంది. ఇవన్నీ కూడా లింక్ వర్డ్స్ అక్కచెల్లెళ్ళు కాబట్టి. కానీ భక్తుడికి కోపం వస్తే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఈ కోపం రావడం కానీ ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? ఈ ఒక్క కీ పాయింట్ కొరకే దేవుడు మనకి ఈ మాట ఈరోజు ఈ సందేశం ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. మెసేజ్లో కీ పాయింట్ ఏంటంటే మనకు కోపం రావడం కానీ చేయవలసింది ఏమిటి అని అంటే అరిసేయటం కాదు, చిందులేసేయటం కాదు, లేకపోతే మీద పడిపోవటం కాదు, కుదిపేయటం కాదు. ఇలాంటివన్నీ పిల్లల్ని అయితే కుదిపేస్తారనమాట. చూసా నేను కూడా చిన్నపిల్లల్ని కుదిపేయడం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నీకు చేత కాలేదు, వాళ్ళ మీద కోపం వచ్చింది అనడం కానీ సమూయేలు భక్తుడు చేసినట్లుగా. సమూయేలు భక్తుడు బాల్యం నుండి భక్తిని కొనసాగించిన వాడు.
బాల్యం నుండి భక్తిలో ఉండినవాడు, చదివి చూచినవాడు, గొప్ప వ్యక్తి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే అది దేవుని దగ్గరికి వెళ్ళి మరలా తన బాధ, తన వేదన అంతా కూడా దేవునికి విన్నవించుకుంటున్నాడు. విన్నవిస్తూ ఉన్న సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటల కింద మనం చదువుతాం. ఏం చేశాడు అనంటే సౌలు చేసినటువంటి తప్పులు సమూయేలు చూడగలుగుతున్నాడు. అంటే దేవుని దర్శనాన్ని అతను పొందాడు. ఏమంటున్నాడు, అయితే నువ్వు అలా చేస్తుంటే నాకు వినబడుతున్నటువంటి కేకలు ఎక్కడివి అని అంటాడు. అంటే ఏం చూశాడండి సమూయేలు? ఏం చూశాడు సమూయేలు ప్రార్థన చేస్తూ? మన తప్పులను చూశాడండి, మన తప్పులను చూశాడు. అది నువ్వు నిజంగా నీ కోపానికి ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే దేవుడు దాని నుంచి కూడా విడిపిస్తాడు. ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఏమిటో కూడా నీకు క్లియర్గా తెలియజేస్తాడు. అందుకనే సమూయేలు చాలా జ్ఞానముగా ప్రభు సన్నిధిలో ప్రభు చెంత విచారణ చేయడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆది కాండంలో కూడా ఇందాక అనుకున్నటువంటి మన సోదరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే కదా, ఆది కాండము 4వ అధ్యాయంలో ఈ మనిషి ఉంటాడు చూడండి. ఈ మనిషి ఉన్నాడు చూడండి. 5వ వచనము, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందండి? దీని కోపం ఎందుకు వచ్చింది? బలహీనుడికి. బలహీనుడు కాబట్టి కోపం. చేత కాదు కానీ కోపం ఎక్కువ. ఒక సామెత ఉంటుంది, లెగలేనోడికి కోపం ఎక్కువ కదా. లెగలేనోడికి కోపం ఎక్కువ. పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళు కోపం లేవలేరు కానీ వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. నేను చూశాను వాళ్ళకి చాలా లెగలేనోడికి. అందుకే నాలుగు బట్టే సామెత పుట్టింది అనుకుంటా. ఇక్కడ మంచి పని చేయనప్పుడు ప్రభు అంటున్నారు, మంచి పని చేసినప్పుడు కోపడవచ్చు అనుకుంటా. మరి ఈ వాక్యం ప్రకారం అలా ఉంది. నీకు మేలు చేసేటట్లు, నీకు మంచి చేసేటట్లు నువ్వు ఆలోచన కలిగిన వాడు అయితే కోప్పడవచ్చు. ఓ తండ్రి కుమారుణ్ణి కోప్పడడంలో అర్థం ఉంది. ఓ టీచర్ ఒక వ్యక్తిని కోప్పడడంలో అర్థం ఉంది. దేవాతి దేవుడు ఒక విశ్వాసిని కోప్పడడంలో అర్థం ఉంది. కానీ ఇదేమిటి, ఒక తమ్ముడు కానుక దేవుడు అంగీకరించాడని చెప్పేసి కోపపడడం అనేది చాలా దుఃఖకారంగానంట. ముఖం చిన్నపుచ్చుకున్నాడంట. ప్రభు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకుంటావు. సత్క్రియ చేయి. నువ్వు మంచి చేస్తే కోపపడే అర్హత వస్తుంది. నువ్వు మంచి చేయకుండా కోపపడడానికి, నీ మూతి ముడుచుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఆ కోపంలో నుంచి ఏం పుట్టింది అని అంటే వేష్యము పుట్టింది. వేష్యములో నుంచి ఏం పుట్టింది అని అంటే నరహత్య పుట్టింది. చూసారు, ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు లాంటివి. ఆ కోపం అనేది, అందుకనే ప్రభు అంటున్నాడు, కోపపడకుడి, కోపపడకుడి. అలా కోపపడాలనుకుంటే దేవుడు ఇజ్రాయేల్ దగ్గర నుంచి, ఆదాం దగ్గర నుంచి నాటి వరకు ఒక్కడు భూమి మీద నిలిచి ఉండేవాడు కాదు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ కోపము నిమిషం మాత్రం ఉండును, నీ కోపము నిమిషం మాత్రం ఉండును, నీ కృప ఆయుష్కాలం ఉండును. అవును, ఈరోజు ఆయన కోపము మన మీద రగులుకుంటూ అంటాడు మోషేతో కూడా, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క దినాన్ని నాశనం చేసేస్తానంటాడు. కానీ మోషే ఎంత చక్కగా జ్ఞానంగా మాట్లాడు. ఆయన కోపాన్ని నుండి దేవుణ్ణి కొంతవరకు శాంతింపజేస్తాడు. అట్లా శాంతింపజేసేటువంటి వ్యక్తులే ఈ సమూయేలు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు. బట్ ఒక ప్రార్థనా పరుడు కోపంలో ఒక అర్థం ఉంటే పర్వాలేదు. అది ఎప్పటి వరకు అని అంటే కొంచెం సేపు మాత్రమే, సాయంకాలం వరకు కాదు. అది సాయంకాలం అయ్యింది అని అంటే కోపానికి ఆ రెక్కలు వచ్చేసి ఏమైపోతుందంటే పాపం అయిపోతుంది. కాబట్టి నువ్వు సత్క్రియ చేయి. నువ్వు గద్దించడానికి కూడా, ఒక కోపపడడానికి కూడా ఒక అర్హత ఏమిటి అని అంటే సక్రియ. దేవుని మెప్పించు. దేవుని మెప్పించి
అప్పుడు ఇతరులను మనం కోపపడడానికి అర్హత పొందుతాం. ఫస్ట్ దేవునికి మనకి ఎప్పుడు కూడా సత్సమాధానం ఉంటే కోపమే రాదు. కోపం రాదు. ఎప్పుడు వస్తుందంటే బలహీనత అనేది మనలో చొరబడినప్పుడు, బలహీనత అనేది నా వీక్నెస్ నేను చెప్తున్నాను, నా ఆత్మీయ బలహీనత నాకు ఎప్పుడు కలుగుతుందో నా కోపం వస్తుంది. అప్పుడు దాకా ఆత్మలో బలహీనులైతే వాడు ఎప్పటికీ కూడా అన్నిటిలో బలహీనుడే. తలంపుల్లో, ఆలోచనలో, ఉద్దేశాల్లో అన్నిటిలో బలహీనుడే. రెండవది, మన శక్తి మనం గ్రహించినప్పుడు, మనం ఏమిటో మనకి తెలియనప్పుడు కూడా మనం బలహీనుడు. వాక్యం చెప్తుంది బలవంతుడైన దేవుడు, మన దేవుడు బలవంతుడు. మనందరం కూడా యవన కాలం నుంచి పైకి వచ్చిన వాళ్ళు, యవన కాలంలో ఉన్నవాళ్ళు మీరు బలవంతులు అని దేవుడే చెప్పాడు. మన బలాన్ని మనం గ్రహించలేనప్పుడు కూడా మనం బలహీనులం. అర్థమవుతుందా లేదా? వాక్యాన్ని ఆధారం చేసుకోలేకపోతే, వాక్యం మీద ఆనుకోకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యం నీకు తెలియకపోతే అప్పుడు కూడా ఆత్మలో బలహీనులమే. బలహీనుడైన వాడు ప్రతి వాడికి కూడా మొట్టమొదటి వచ్చేది ఏంటి అంటే కోపమే. అందుకని ప్రభు అంటున్నాడు కోపపడు. ఆ బిడ్డల విషయంలో కూడా అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి. 2 చోట్ల అంటాడు ఆ మాట. కొలసీలకు రాస్తూ చూడండి, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొలసీ 3:21. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టి చాలు. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు అంటే తల్లిదండ్రులుగా కోపపడటంలో న్యాయం ఉంది, కానీ వాళ్ళని మరీ కృంగ చేయకూడదు. కొన్నిసార్లు మన పిల్లల ముందు పక్కోళ్ళు కూర్చోండి, మన పిల్లల టాలెంట్ని మనం గుర్తించాం. మన పిల్లలు మనకి చాలా తేలిగ్గా కనపడతారు, చాలా పల్చగా కనపడతారు, చాలా తక్కువగా కనపడతారు. పక్కింటోడుని చూడమని పక్కింటోడితో పోలుస్తాం. ఇది ఎవరి బలహీనత అంటే తల్లిదండ్రులు బలహీనత. అందుకే ప్రభు అంటున్నాడు, అబ్బాయి మీరు మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు అంటే కృంగిపోయే అంతగా బాధపడతారన్నమాట, కృంగిపోయే అంతగా నిరాశపరుస్తారన్నమాట. మరి అలాంటి పరిస్థితి ఎందుకు? మన పిల్లలు మనకి కంటి నిండా కనపడట్లేదు, మనకి ఎందుకు యోగ్యులుగా కనపడట్లేదు? ఈరోజు అలాంటి పరిస్థితి ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఎన్ని మారులు నా బిడ్డల హృదయాన్ని నేను తక్కువ చేశాను, నా పిల్లలకు కృంగిపోయే అంతగా నేను బాధ పెట్టాను అని ఒకసారి రియలైజ్ అవ్వాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నిజమే, మన కంటికి మన బిడ్డలు చాలా బలహీనులైనా సరే అలానే దేవుడు మనల్ని బ్రతికనిస్తున్నాడు కదా. మనలో బలహీనతలు లేవా? దేవుడు గద్దిస్తే, దేవుడు కోపపడితే, దేవుడు తృణీకరిస్తే ఎప్పుడు పోయేవాళ్ళం? మనం బాల్యం కూడా సంపూర్ణంగా చూసేవాళ్ళం కాదండి. కాబట్టి తల్లిదండ్రులుగా మన బిడ్డల ఔన్నత్యాన్ని మనం గ్రహించలేనప్పుడు దేవుని దగ్గరికి రా. నా బిడ్డలో ఉన్న బలహీనత చూస్తున్నాను నేను, వాడు బలాన్ని చూచినట్లు నా కళ్ళకున్న పొరలు తీసే ప్రభువాన్ని సమయలులాగా ప్రార్థన చేయడం నేర్చు. బిడ్డల్ని నొప్పించి వాళ్ళు కుంగిపోయే అంతగా బాధ పెట్టద్దు. రెక్కార్డును చూసినంతసేపు కూడా మనకు కనపడదు. మన పిల్లలు మనతో ఉంటారు కాబట్టి వాళ్ళ బలహీనతలే మనం గుర్తిస్తాం, కానీ వాళ్ళ బలాన్ని మనం గుర్తించమని లేఖనం చెబుతుంది. సామెతల గ్రంథంలో కూడా ఒక మాటను చూద్దాం. 14:17 సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూసారా? చూడండి 14:17 తెలిసారా అందరూ? త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. మూఢత్వం ఎవరిదండి? అన్యులు చూపిస్తారు మూఢత్వము, మూఢనమ్మకాలు. అంటే నువ్వు అన్యుడవు అనేది జ్ఞాపకం చేస్తుంది దేవుని. అంటే త్వరగా
కోపపడడం కూడా అది ఎంత ఘోరమైన పాపమో చూపిస్తుంది. తర్వాత ప్రకృత్యానికి వచ్చినప్పుడు 18వ వచనం, కోపోద్రేకి ఎగువాడు కలహము రేపు, కోపోద్రేకి అయిన వాడు కలహము రేపు. ఆ కోపము ఉగ్రతగా మారినప్పుడు, కోపం పెరిగిపోయినప్పుడు, కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏమైపోతుందండి? ఇద్దరి మధ్య ఏమవుతుందండి? కలహం పుట్టుద్దండి. 19 కూడా చూస్తే, మహాకోపి ఎగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉన్నాడు. మహాకోపం అనేది అంటే మహాకోపం అంటే ఎక్కువ సార్లు రావడం కోపం. మహాకోపం చాలా అంటే చిటికి మాటికి కూడా, చిన్నదానికి కూడా. కొంతమందికి శాడిజం ఉండదు. అది మరి ఎగ్జాంపుల్ చెప్పొచ్చో లేదో కానీ నాకు కూడా ఒక శాడిజం ఉంది. నాదే చెప్తాను. నేను బట్టలు నేను వాషింగ్ మిషన్లో ఉతుకుతాను, అది 3 సార్లు జాడిచ్చేది పెడతాను, అయినా సరే మళ్ళీ అటు తీసి జాడిస్తాను. పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోపం వస్తుంది. అంటే ఇది శాడిజం అనాలన్నమాట. అంటే ఇలాంటి నేను ఎగ్జాంపుల్ నాకు చెప్పాను. మీ దగ్గర నాకంటే ఎక్కువే ఉంటాయి శాడిజాలు. కడిగిందే కడగటం, తుడిచిందే తుడవటం, తుడిచినా నమ్మకపోవటం, కడిగినా నమ్మకపోవటం, మడత పెట్టినా నమ్మకపోవటం, సర్దినా నమ్మకపోవటం, సరి చేసుకున్నా నమ్మకపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి మహాకోపి అయిన వాడు దండన తప్పించుకోవాలి. అంటే దేవుడు ఇచ్చేటువంటి దండన దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు, దేవుని చేతిలో పడతాడు అనేది దీని అర్థం. పద్దాక కోపం వచ్చేవాడు ఎవరి చేతిలో పడతాడు? దేవుని చేతిలో పడతాడు. బైబిల్ చెప్తుంది, మనమంట దేవుని చేతిలో పడితేనంట ముక్కలు అవుతాడంట, కత్తిరిస్తాడంట. కానీ దేవుడు వచ్చి మన మీద పడితేనంట పౌడర్ అయిపోతాము, పౌడర్ పేస్ట్ చేసి పడేస్తాడు. కాబట్టి మహాకోపి వాడు దండన తప్పించుకోండి. ఒకవేళ ఆయన తప్పిద్దాం అనుకున్నా వాడు మరలా ఇల్లు ఎక్కడ పడతాడు? కాబట్టి కోపాన్ని తాడుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. దేవుడు కూడా కోపిస్తే ఇజ్రాయేల్ ప్రజలను దారి పొడుగునా ఆయనకు కోపం రేపుతూనే వచ్చారు. అయినా ఆయన అందరినీ తీసేయలేదు, శేషాన్ని మిగుల్చుకుంటూ వచ్చాడు. అంటే ఎంత కోపం రేపితే దేవుడు వాళ్ళని తీసేసాడు అనేది మనకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నామనంటే ఇజ్రాయేలీల కంటే గొప్పవాళ్ళమని ఏదన్నా ఒక ట్యాగ్ పెట్టుకోని అవసరం లేదు. వాళ్ళకంటే దరిద్రులు, వాళ్ళకంటే దరిద్రులు. ప్రారంభం నుంచే మనకి సత్యం తెలిసినప్పటికీ కూడా సత్యంలో నిలవలేనటువంటి కోపిష్ఠులు మనం. కాబట్టి కోపం అనేది దేవుని ఉగ్రతకు మనల్ని గురి చేస్తుంది. మరొక వ్యక్తిని చూస్తే కదా, రాజుల గ్రంథంలో ఉంటాడు సోదిగాడు, ఒకడు ఉంటాడు సోది రాజు. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఒక్కరు చదవండి. తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు బుద్ధిపరుచుకొనిన వాడై కోపముతో తన నగరులకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు విన్నాడు. చాలా ఇక్కడ నాబోతు అనేటువంటి అన్నాను కదా, ఇందాకే అన్నాను కదా, వేస్ట్ రాజు అని, అహాబు అని. అహాబు భార్య ఎవరు అంటే యెజబెల్. వీళ్ళ బ్రతుకులు ఏమైపోయిందంటే చివరికి కుక్కలు తినేసినాయి వీళ్ళని. వీళ్ళ రక్తాన్ని కుక్కలు నాకినాయి, కుక్కలు ఎంజాయ్ చేసినాయి. ఎవరంటే వీళ్ళు రాజు భార్య. రాజుకు ఉన్న ఆస్తి చాలక ఒక పేదవాడిది ఆశించాడు. ఆ పేదవాడు ఏమన్నాడంటే, అది నా పితరుల నుంచి వచ్చిన పిత్రార్జితం, నేను నీకు ఇవ్వను అని అన్నాడు. వీడు కోపం వచ్చేసింది కోపం. లెగలేనోడికి కోపం ఎక్కువ కదా. ఇది లెగలేనటువంటి వాడే ఆహాబు, కదలేనటువంటి వాడు, ఒక నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి వాడు, ఒక మంచిని చేయలేనటువంటి వాడు, భక్తిని కొనసాగించలేనటువంటి వాడు. అంతా కూడా ఆవిడే చేసి ఆడపెత్తనం అన్నమాట ఇంట్లో. ఆవిడేం చెప్తే అదే. మనోడు మూతి ముడిసి మంచం ఎక్కాడు, ఆవిడొచ్చి పొలం లాక్కొచ్చి వీడి చేతిలో పెట్టింది. ఇదన్నమాట. మరి ఈ లెగలేనోడికి ఏమొచ్చిందండి? కోపం వచ్చిందండి. ఒకవేళ ఇలా అహాబు లాంటి కోపం, అహాబులాగా మూతి ముడుచుకోవడం, అహాబులాగా మాట్లాడకుండా ఉండడం,
ఇలా ఆహాబు లక్షణాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే నీ మీద ఏం పని చేస్తుందంటే ఆహాబు స్పిరిట్ పనిచేస్తుంది. ఆహాబు స్పిరిట్ పనిచేస్తుంది. వాడి మీద ఏది పని చేస్తుందో అదే నీ మీద పని చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఇవన్నీ కూడా ఇతరుల ఆస్తి కొరకు మూతి ముడుచుకోవటం ఏంటి, కోపం తెచ్చుకోవడం ఏంటి, చేతగానితనం, దురాశ. అంటే కోపంలో ఏముంది అని అంటే దురాశ కూడా ఉందంట. దురాశ గర్భం ధరిస్తే ఏమొస్తుందంట? పాపం గంటదంట. దురాశ గర్భం ధరిస్తే పాపాన్ని గంటదంట. పాపము పరిపక్వమై మరణం. పాపం ఫ్రూట్ఫుల్ అయింది అని అంటే ఏమొస్తుందండి? చావు వస్తుంది. మరి అది తెచ్చుకున్నాడు మనోడు. ఈ వాక్యము అక్షరాల కూడా ఆహాబు జీవితంలో నెరవేర్పు జరిగిందంట. మరొకడు ఉన్నాడు, చూద్దాము. మరొకడు ఎక్కడున్నాడు అని అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఎస్కేల్ ప్రకటన చదవండి. ఇక్కడ నెబుకద్నెజరు మొహం ఏమైపోయిందంట? తిరిగిపోయిందంట. మొహం వంకర తిరిగిపోయింది. కోపం వచ్చినప్పుడు ఎవరి ముఖం అయినా మారిపోతుంది కదా. కోపం వచ్చినప్పుడు ఎవరి ముఖం అయినా ఎలా అయిపోద్ది? వికారంగా అయిపోతుంది. ఇందాక ఒకరిని చూసాం, ఇప్పుడు ఒకరిని చూసాం. ముఖాలు వికారం అయిపోయినాయి. ఎందుకని అని అంటే నెబుకద్నెజరు పెట్టించిన బొమ్మకు వీళ్ళు నమస్కరించలేదని. వాళ్ళే శ్రేష్ఠులనేమో అధికారాలు ఇచ్చాడు, వాళ్ళే జ్ఞానులనేమో వాళ్ళు పొగిడిచ్చాడు, వాళ్ళే మాకు పనికొస్తారు, మా రాజ్యము మంచిగా తీర్చిదిద్దుతారని ఏమో వాళ్ళకి నలుగురికి అధికారాలు ఇచ్చాడు. ఇచ్చి ఈ నలుగురిని వచ్చి వాళ్ళు ఎవరని ఇచ్చాడు? వాళ్ళందరూ కూడా యూదులని ఇచ్చాడు. వాళ్ళందరూ దేవుని బిడ్డలని ఇచ్చారు. వాళ్ళు మర్మాలు బయలుపరిచే వాళ్ళని ఇచ్చారు. వాళ్ళు ప్రార్థనాపరులని ఇచ్చారు. వాళ్ళు ప్రత్యేకితులని ఇచ్చాడు. ఈ ప్రత్యేకితుల నుంచి వీడు బొమ్మ పెడితే మాత్రం నమస్కరిస్తాడా భక్తుడు? వాడు బొమ్మ కాదు, వాడు తాత బొమ్మ పెట్టినా నమస్కరించు. ఎందుకు అని అంటే భక్తుడే. ఎప్పుడు కూడా భక్తుడు ప్రాణాన్ని ప్రేమించడు. భక్తుడికి ప్రాణం మీద మమకారం ఉండదు. ప్రాణం మీద వెటకారమే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికైనా, ఈరోజు కాకపోతే రేపైనా. వీళ్ళు ఏమంటున్నారు? రాజా, నీకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా, ఉద్యోగం ఇచ్చిన ఏమంటున్నారు? నీకు అసలు ఆన్సర్ చేయవలసిన ఇలా ఉంటాడు భక్తుడు. కానీ మనోడు ఎలా ఉన్నాడు అని అంటే చూస్తే కదా, వాడు ముఖము వికారం అయిపోయిందంట, అత్యాగ్రహం వచ్చేసిందంట. అంటే ఎంత కోపము అతనికి ఎంత హెచ్చైపోయింది. అది ఎంత కోపం ఉంది అంటే 7 అంతలు అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అగ్నిగుండాన్ని ఏం చేయించాడు? 7 అంతలు చేయించాడు. అంటే అతనికి ఉన్న కోపం కూడా ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే అరెస్ట్ అయిపోవలసింది, గుండు కూడా వచ్చిపోవలసింది, దరిద్రం పోయి. కానీ ఎందుకు ఉంచుతాడు? కానీ దేవాతి దేవుడు అలా చచ్చిపోతే నిజమైన దేవుడని వాణ్ణోడు తట్టు చెప్తారు. ఇందాక అన్నారు చాలామంది, మన దేవుని విమర్శించట్లేదు. మన దేవుడు అంటే మంచివాడు, మన దేవుడు గొప్పవాడు. దేవునిగా చూడని విశ్వాసులను విమర్శిస్తున్నారు. ఎవరు చూసినా చూడండి వీడియోస్లో, నేను అసలు ఓపెన్ చేయను. ఏదైనా పైన హెడ్డింగ్స్ ఏమైనా చదువుకుంటూ పోతే సేవకుల్ని విమర్శిస్తున్నారు. ఎవరు విమర్శించినా మన దేవుడు అనే దమ్ము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ లేదండి. ఆయనే ఛాలెంజ్ చేశాడు, నాలో లోపము లేదా పాపం ఉన్నదని. మీలో ఎవడే అలా ఉండుంటే ఏ రోజు ఆయన ఆగనిచ్చేవాడు కాదు. ఇలా తాగనిచ్చే వాళ్ళందరూ ఎందుకండి? శాస్త్రులు పరిచయాలు ఎక్కడ ఆగనిచ్చేవాళ్ళండి?
మనుషులు ఊరుకునే వాళ్ళ, నువ్వు అలా పాపం చేసావని స్వస్థత పొందినటువంటి వాళ్ళే ఆయనను ఆ విధంగా ఎదురాడుతున్నప్పుడు ఆయన ఎక్కడ బ్రతకనిచ్చేవాళ్ళు? నీళ్ళరాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు. ఆనాడు ఉంది, ఆ యొక్క లా ఉంది. ఎవరైనా పాపం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనేటువంటిది ఉంది. కానీ అంత ధైర్యం, దమ్ము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవడూ చేయలేడండి. ఎవడో అని అంటానే. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో జన్మించినది. అందుకనే ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే రోషంగా ఉండాలండి. వీళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది. బైబిల్లో కొంతమంది యువతరం ఉన్నారండి, కొంతమంది మంచి యవనస్తులు ఉన్నారు. యోసేపు మొదలుకొని చూస్తూ వస్తే దావీదు చక్కగా యవన కాలం, మంచి యవన కాలంలో. అందుకనే వీళ్ళందరినీ బట్టి, యోహానుని బట్టి బలవంతులు, వీళ్ళు బలవంతులు. ఈరోజు యవనస్తులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి సబ్ టైటిల్ ఏంటంటే, నువ్వు మనిషివైనా సరే ఈ బ్రాకెట్లు ఏమని అంటున్నాడంటే, నువ్వు బలవంతుడవు, నువ్వు బలవంతుడవు. కొన్ని సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, బలవంతుడవు. ఈ నలుగురిని చూస్తే ఒంటరిగాను పోరాటం చేయడంలో భయపడలేదు, ప్రాణాలకు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఈ ముగ్గురు కలిసి వెళ్ళడానికి కూడా వాళ్ళ ప్రాణాలకు ఏమాత్రము కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు, భయపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగం ఊడిపోతే, మేమున్నది వేరే సంస్థానంలో, వీడి చేతి నీళ్లు తాగాల, వీడు మా చేతి నీళ్లు తాగాల అనేటువంటి ఆ భయము, చింత వారికి లేదండి. వాళ్ళు అంటున్నారు, ఒకవేళ ఆయన రక్షించపోయినా ఆయన సమర్థుడే అంటున్నారు. ఎంత ఫెయిత్ ఎక్కడ చూడగలమండి? ఒక కార్యాన్ని ప్రభు ఎదుట పెట్టిన తర్వాత ఆ కార్యం జరగకపోతే ఎంత నిరాశ, నిస్పృహ. మా టైంలో జరగకపోతే, ఆయన టైం కాదు సుమా, ఆయన టైం అనే ఆలోచన మనం చెయ్యం. ఒక కార్యాన్ని, ఒక ఛాలెంజ్ని, ఒక క్రియను ఆయన ఎదుట పెట్టిన తర్వాత నిరీక్షించడానికి మనిషికి ఓపిక ఉండదు. నువ్వు అడగటంగానే ఆయన దిగొచ్చేసి చేసేస్తే ఆహా ఓహో అంటారు. కానీ ఆయన ఎప్పుడు చేస్తాడు అని అంటే, ఇలాగా మరణాపాయ స్థితి వచ్చినప్పుడు వెంటనే కార్యం చేస్తాడు. నీ ప్రాణం నీలో ఉన్నప్పుడు నీ పట్ల ఒక కార్యం చేయడానికి ఆయన సమయమే కావాలని. వీళ్ళు బహుశా ఈ యొక్క అగ్ని గుండంలో ఉండి మొర్రపెట్టినట్లుగా ఉన్నట్ల వాళ్ళు బహుశా కీర్తనలు పాడుతున్నారేమో, పౌలు శీలల్లాగా. ఇది గ్రంథస్థం చేయబడలేదు, కానీ అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ప్రభు ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. మేము నలుగురిని చూచుచున్నాము. అద్భుతకరుడైన దేవుడు నిజంగా. మరి ఆడు కోపించాడని చెప్పేసి ఈ సంస్థానంలో మేము ఎంత సేవలు చేస్తున్నాం, మేము అధికారులు, మేము కూడా ఒక బిల్ చేస్తాం, మేము కూడా యొక్క మీటింగ్లో మేము తెలియజేస్తాం. ఎక్కడా లేదండి, ఎక్కడా లేదండి. శిక్షించాడా, మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇదండి సమూయేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ నలుగురిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే కోవలో పనికి మాలిన అహాబును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాలలో కూడా ఒకసారి యోచించినప్పుడు నిజంగా ఆయన కోపము క్షణమాత్రం ఉండునంటున్నాం. మరి మన కోపం కూడా అలా క్షణమాత్రం ఉంటేనే అది మనం తిరిగి రియలైజ్ అవ్వగలుగుతాం. అంటే ఆ కోపం వచ్చినప్పుడు కనీసం కోపపడిన తర్వాత అయినా, ఆ కోపం చెప్పకుండా వచ్చింది కాబట్టి అది వచ్చినప్పుడైనా తర్వాత నేను చేసింది కరెక్టేనా, నా కోపానికి అర్థం ఉందా అని ఒక్క నిమిషం ఆలోచించాలి. ప్రభు కోపపడిన తర్వాత ఆయన కోపం ఒక్క నిమిషమే అని ఎందుకన్నారంటే, ఆయన పోలుస్తూ ఆయన ఒక్క దినం ఆయన సన్నిధిలో గడుపుట ఒక్క దినము 1000 దినముల కన్నా శ్రేష్టము. అలా పోల్చుకుంటే అది మనకి రివర్స్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించు. ఆయన కోపం రివర్స్ అయితే అంటే ఒక్క నిమిషము ఎన్ని నిమిషాలు కలుగుతండి, ఆయన దగ్గర గడిపిందేమో ఒక్క దినము 1000 దినాలు అయితే, మనం రివర్స్ ఆలోచిస్తే మనం తాళగలమండి? మనం తాళగలమా? ఆయన కోపాగ్ని తట్టుకోగలమా? మన కోపాగ్ని నుంచి ఇంకెవరైనా విడిపించగలరా? మన కోపాగ్ని నుండి ఎవరైనా మన పక్షాన్ని వాదించగలరా?
అమ్మో ఎవ్వరు ఉండరండి, ఎవ్వరు ఉండరు. కోపపడేది ఆయనే, తిరిగి మన పట్ల జాలి చేసుకునేది కూడా ఆయన. ఎప్పుడు జాలి చేసుకున్నాడంటే మరలా ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. ప్రభువా మేము తప్పు చేసామన్నప్పుడు ఆయన తిరిగి మన పట్ల మన కొరకు ఒక ఆలోచన మరలా చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని. అందుకని ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా కష్టం. ఇది ఈ లింక్ వర్డ్ చూడండి. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును ఎక్కడేసాడండి? ఎక్కడ పెట్టాడు లింకు? ఎక్కడ పెట్టాడు? నీ రెక్కల కష్టానికి పెట్టాడు లింకు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఏం కట్ చేస్తాడంట? నీ రెక్కల కష్టార్జితమని జీతాన్ని కట్ చేస్తాడు. దేవుడు సామాన్యుడు కాదు. ఆయన మాటలు ఎంత పరమార్థము గలవి అనంటే, నీ మాటల వలన దేవునికి ఎందుకు కోపం వస్తావు? నీ కష్టార్జితాన్ని. రెండవదిగా నువ్వెంత ప్రయాసపడినా నీకు జవాబు రావడం లేదు అని అంటే, ఇంతకుముందు నువ్వేం చేసినట్టు? నీ చేష్టల వలన, మాటలే కాదండి, చేష్టల వలన. క్రైస్తవులు మాట్లాడరు, మాటలతో కోపం పుట్టించరు. ఏం చేస్తారు? చేసి చూపిస్తారు. ఏంటది? చెప్పండి. మీకు తెలుసు, బాగా తెలుసు. సెకండ్ సాటర్డే అని తెలిసి పెళ్ళి, ఆదివారం అని తెలిసి గృహప్రవేశం. ఏంటది? సొంతోడు. ఇదన్నమాట. ఇది మీకే లెక్క కాదు, దేవుని లెక్కలో కూడా చేర్చబడుతుంది. మాటలు ఉండవు, దేవుణ్ణి టపాటపాని 4 బూతులు పెట్టాం. కానీ ఏం చేస్తామండి? క్రియ చేసి చూపిస్తాం. జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. నీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరచుకుంటున్నావు? నీ ప్రార్థన వినకుండా ఎందుకు నువ్వు నిన్ను నీవే మోసగించుకుంటావు? దేవుడే మోసం చేయట్లా. జాగ్రత్తగా యోచించు. ఎన్ని మారులు దాటుకుంటూ వెళ్ళిపోతావు. ఎన్ని మారులు జ్ఞాపకం చేసుకో. ఎన్ని మారులు ఇంటికాడ కూర్చుని కూడా జ్ఞాపకానికి రాదు. ఇవన్నీ నేను మిమ్మల్ని కావాలని ముట్టుకెళ్ళి పొడవట్లేదు. వాక్యమే పొడుస్తుంది. దాన్నే మీకు నేను చదివినిపిస్తాను. ఈ కష్టార్జితం ఎందుకు? 2 రకాల అర్థాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, నీకు వచ్చేటువంటి నువ్వు సంపాదించే దానిలో నష్టం, నువ్వు చేసే దానిలో కూడా నష్టం. ప్రార్థన ఒక విధంగా దీని పరమార్థం ఏమిటి అని అంటే, నీ ప్రార్థన ప్రభువు అంగీకరించుటలేదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఈ కష్టార్జితాన్ని వ్యర్థపరుచుకోవద్దు అని దేవుడు మరొకసారి మనకు బోధిస్తున్నాడు. తర్వాత రోమీయులకు రాస్తూ కూడా 1వ అధ్యాయంలో ఆ మాటలు ఒక మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాస్తూ ముగించేస్తున్నాను. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి. చూసారా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం వస్తుందంట. జాగ్రత్త. దేవుని కోపానికి మనం ఏమాత్రం తాళలేము. ఆయన కోపాగ్నితో కూడిన ఉగ్రత దినము ఎవ్వరు కూడా తాళలేరంట. ఆయన బోర ఊదినప్పుడు ఆ శబ్దము విన్నవాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కానీ ఆ శబ్దము వినబడని చెవులు కలిగిన వారు ఏం చేస్తారంటే పరుగులు పెడతారంట పారిపోవడానికి. ఎక్కడ పారిపోదామా, ఎక్కడికి వెళ్ళిపోదామా, ఎక్కడ దాక్కుందామని
పరుగులు పెడతారంట. ఇది మనకి ఆ సీన్గా చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఇలా మాటల ప్రకారంగా చెప్తే మనకి సరిగా అర్థం కాదు. కాబట్టి దుర్నీతి, ఏది దుర్నీతి అని అంటే బైబిల్ చెప్తుంది, యోహాను పత్రికలో సమస్త దుర్నీతి పాపమే, సమస్త దుర్నీతి పాపమే. ఏది నీతి కాదో దేవుని నీతే నీతి, స్వనీతి అనే దానికి ఎక్కడ అధికారం లేదు. అలాంటి వాళ్ళ మీదను భక్తిహీనుల మీద కూడా, భక్తిహీనులు అని అంటే 55 ఉంటే కూడా భక్తిహీనతే, 55% ఉంటే కూడా భక్తిహీనతే. బ్యాలెన్స్గా ఉందాం. 5 ఎంతలో పడిపోద్దండి, ఈవేళ బీజేపీ గవర్నమెంట్లో అవుతుంది. అటో ఇటో తాళలేని పరిస్థితి. ఎవడన్నా 10 మంది అవతలకు పోయాడంటే ఇడ్డాం, ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది కూడా భక్తిహీనతకే వస్తుంది. నువ్వు 60 దాటి పైకి వెళితేనే కొంచెం నిలదొక్కుకోగలవు, కొంచెం ఆ స్వరం ఆ లైట్గా చెవులకు వినబడుతుంది. అంటే భక్తిహీనత, దుర్నీతి అనేది దేవుని కోపాన్ని శాసించేవిగా ఉంది. దేవుని కోపాన్ని ఎందుకు అంత సుగమ కుమారుల మీద అంతగా దేవుని ఉగ్రత దిగింది అని అంటే వాళ్ళ యొక్క భక్తిహీనత, వాళ్ళ యొక్క శక్తిహీనత, వాళ్ళ యొక్క దుర్నీతి, వాళ్ళ పాపము పరలోకానికి వినబడిందంట. వాళ్ళ పాపము, వాళ్ళు చేసుకున్నటువంటి పాపము పరలోకానికి వినబడిందంట. కంప్లైంట్స్ వెళ్ళి అంట. కాబట్టి జాగ్రత్త. దేవుడు అటువంటి దీనస్థితి రాకూడదు. ఇందాక కూడా చదివినటువంటి వాక్యంలో కూడా ఎందుకు వచ్చిందండి సౌలు కోపం? లెగలేనోడు కాబట్టి. బాలుడు వెళ్తున్నప్పుడేమో గబగబ ఆయుధాలు తెచ్చి ధరింపు చేశాడు. అరే దావీదు గెలిచాడు అని అన్న మాటకి వినలేడంట, చెవులు వింటలేదంట, ఆయనకు ఇంపుగా ఉండట్లేదంట. వాక్యం చెప్తుంది, చదవండి ఇప్పుడు ఆ మాట, చదివి ముగిద్దాం. ఆ మాటలు ఆయనకంట ఆయన చెవులకి ఇంపుగా ఉండనందున చదువు ఆ మాటలు గట్టిగా ఇంపుగా వచ్చిందంట కోపం. అందుకు యుద్ధం చేయలేనోడికి కోపం వచ్చిందంట. కోపం వచ్చేసి ఏం చేస్తున్నాడండి? కోపానికి ఫలితం ఏమనుభవించాడు? వచ్చింది. మనోడు మూతి ముడుచుకోలేదు, కానీ దురాత్మను ఆహ్వానించాడు. కోపం వస్తే మూతి ముడుచుకోవటమే కాదు, మరణంతో పాటు దురాత్మలు కూడా వస్తాయి. చావపోతేనేమో ఆ దురాత్మ చివరి వరకు అతన్ని విడిచిపెట్టలేదు. తర్వాత దేవుని భక్తుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. అతను చనిపోయే నాట వరకు కూడా సమూయేలు సౌలును దర్శించలేదు. దేవుడు కూడా ఆయనను దర్శించలేదు. ఆ కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళిన అక్కడికి కూడా దైవ దర్శనం అతనికి రాలేదు. నువ్వు చస్తావనే దర్శనం వచ్చింది. జాగ్రత్త. కాబట్టి కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదు. మీకు ఉదయం కోపం వస్తే ఒక నిమిషంలో దాన్ని రియలైజ్ అయిపోండి. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. కోపం వచ్చినప్పుడు ఆయన దగ్గర విచారణకే రండి. కోపం వచ్చినప్పుడు లేనిపోయిన సాతానులకి ఆహ్వానం పలకక దేవుని ఆహ్వానించండి. ప్రభువా, నేను చేస్తున్నది కరెక్టేనా? ఈ కోపానికి కారణం కరెక్టేనా? అయితే మాత్రం నేను కోపగించేంటి? ప్రతిదీ నువ్వు ప్రేమ అన్నావు కదా, అటువంటి ప్రేమ నాకు చూపించు, నీ మనసు నాకు ఇవ్వాలి. ఆ టైంలో బ్రతులాడాలని, అలా బ్రతులాడగలిగాడు కాబట్టి సమూయేలు తన స్వనిర్ణయం తీసుకోలేదు. చక్కగా అది ఎంతో చక్కగా ఉంటుంది మీనింగ్. దేవుడు తనకి ఆ సౌలు యొక్క జీవితాన్ని తను పూర్తిగా చూడగలిగినట్టు దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. కాబట్టి కోపం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు కృప పొందుకుంటావనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి కోపము పాపము అనేది ఇక్కడ చెప్పకనే దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని కోల్పోతున్నాం, దేవుని ప్రత్యక్షత కోల్పోతున్నాం, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దైవ దర్శనాన్ని కోల్పోతున్నాం. కోపం అనేది దేవునికి మనకు అసమాధానం కలిగిస్తుంది. కోపం అనేది మనకి అసమాధానం కలిగిస్తుంది. కోపం అనేది నివాస స్థలముగా మన శరీరం ఉండడానికి లేదు. మన బలహీనలు కాకుండా ఉండాలంటే కోపాన్ని వీడుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. దేవుని వాక్యం చెప్తాను, కోపాన్ని వీడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు.
ఆ రెండు జరిగినప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది. గొప్ప చిత్తునితో సహవాసం చేయొద్దు. నీ మాటల వలన కోపము పుట్టించి నీ కష్టార్జితమును ఎలా నీవు వ్యర్థపరుచుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సమూయేలు జీవితంలో జరిగినట్లు మన జీవితంలో కూడా తన బిడ్డల విషయంలో కూడా ఆయన కోపడలేదని బాధపడి ఉంటాడు. సమూయేలు తర్వాత వాళ్ళు నాశనం అయిపోయారు. ఈ యొక్క ఏలి ఉన్నప్పుడే తన కుమారులు దరిద్రులు అయిపోయారు. అయితే సమూయేలు తర్వాత కుమారులు పాడైపోయారు. సమూయేలు ఉన్నంత కాలం కూడా తన కుమారుల మీద కంప్లైంట్ లేదు. తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడేవాడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీల కొరకు ప్రార్థించినటువంటి విజ్ఞాపనకర్తగా కూడా సమూయేలు ఉన్నాడు. అలాగనే ఇజ్రాయేల్ రాజుగా ఉన్న అహాబు ఎందుకు పనికిరాని ఆ కుక్కలు నాకే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితాలకు కూడా సమూయేలుకి అప్లై చేసుకున్నావా? దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీదకి వస్తుంది. అలాగనే అహాబుకి మన జీవితాన్ని అప్లై చేసుకున్నాము. మన బతుకు కూడా కుక్కలు నాకడానికి కూడా పనికిరాదు. అది శాపం కాబట్టి నాకి ఇప్పుడు చేస్తే కూడా కుక్కలు నాకు రక్తం గట్టిగా తీసి అవకాశం మనకు లేదు. కాబట్టి మనమే నిర్ణయించుకుని దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ కోపాన్ని విడిచిపెట్టమని, ఆగ్రహాన్ని వీడమని, దేవుని కొరకు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిలో ఏ రీతిగా రాజు ఆగ్రహానికి లోనైనప్పటికీ కూడా ఆ పోరాడుకున్నారు. దేవుని నీతి వారి జీవితంలో నెరవేర్చబడిన వారు ఈనాటికి కూడా మనతో మాట్లాడుతూ మనకు మంచి సందేశాన్ని ఇస్తున్నారు. అటు సందేశాత్మకముగా మన జీవితాలు నిలచబడాలని మనం అందరం యొక్క మనసుతో ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించిన కాక